హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 18 జూన్ 2020 హిందీలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి డిజార్డర్ ఎట్ ద బోర్డర్. ఆల్రెడీ మనం నిన్న న్యూస్లో చూసాం. ఈ యొక్క ఇండియాకి చైనాకి సంబంధించినటువంటి ఈ యొక్క బోర్డర్ ఏదైతే ఉందో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసీ దగ్గర, అంటే ఈ యొక్క యుద్ధపూరితమైన వాతావరణం అనేది ఆల్రెడీగా కొంతకాలంగా కంటిన్యూ అవుతుంది. నిన్న ఆ చైనా యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో భారతీయ సైనికులపైన కాల్పులు జరిపారనమాట. దానివల్ల అక్కడ పరిస్థితులు అనేవి కూడా గందరగోళంగా, అంటే ఇంత ఉందన్న స్థితిలో కాకుండా డిజార్డర్ అనమాట, ఆ పొజిషన్ మారిపోయిందనమాట, గందరగోళ స్థితిలో ఏర్పడ్డాయని చెప్తున్నారనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్, అగ్రిమెంట్స్ విత్ చైనా ఆన్ డిస్ఎంగేజ్మెంట్ ఎట్ ఎల్ఏసీ హ్యావ్ లాస్ట్ మీనింగ్ ఇన్ ద బ్రూటల్ క్లాషెస్. అంటే ఇప్పుడు కొన్ని ఒప్పందాలు అయితే జరిగినాయి అనమాట. అంటే చైనా ఏదైతే ఉందో డిసెంగేజ్మెంట్, అంటే అక్కడంతా కూడా ఈ యొక్క బలగాల సమూహంగా ఏర్పడినాయి అనమాట. సమీకరణ జరిగింది, బలగాల సమీకరణ జరిగింది. దాన్ని అక్కడి నుంచి తొలగించడం, డిసెంగేజ్మెంట్ చేయడానికి సంబంధించి ఎల్ఏసీ అనేది, దానికి సంబంధించినటువంటి ఏవైతే ఆర్గ్యుమెంట్స్ జరిగినాయో వాటికి ఇప్పుడు అర్థం లేకుండా పోయిందనమాట. ఎందుకని అక్కడ బ్రూటల్గా, అంటే చాలా దారుణమైనటువంటి క్రూరమైనటువంటి ఈ యొక్క యుద్ధం, క్లాషెస్ అనేవి, గొడవలు అనేవి ఏర్పడినాయి. కాబట్టి ఈ అగ్రిమెంట్స్ అనే పదానికి అర్థం లేకుండా పోయింది అని చెప్తున్నారనమాట. ఒకసారి ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని మనం ఒకసారి చూద్దామండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తున్నాను. ఎవరైనా కానీ ఈ వీడియోని చూడబోయే ముందు కానీ, లేదా ఈ ఆర్టికల్ని పేపర్లో చదవబోయే ముందు ఒకసారి మీరు ఈ డిఫికల్టీ వర్డ్స్ని డౌన్లోడ్ చేసుకొని చదివారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. దాంతోపాటు ఇక నేను ఈ హిందూ పేపర్ యొక్క ఈ పేపర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికైతే పేపర్ అవైలబిలిటీలో లేదో వాళ్ళు పేపర్ని డౌన్లోడ్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. ఇక డిఫికల్టీ వర్డ్స్లోకి వస్తే క్యాజువాలిటీస్, మోర్టాలిటీస్, సఫరర్, ప్రాణ నష్టము, బ్రుటాలిటీ, బార్బారిటీ, ఫెరోసిటీ, క్రూరత, ఇన్కర్, ఎక్స్పీరియన్స్, సస్టైన్, సంభవించు, సోవర్నిటీ, సుప్రిమసీ, అటానమీ, సార్వభౌమత్వము, హితర్టో, ప్రీవియస్లీ, ఎర్లియర్, ఇంతవరకు, కంటిన్యూయస్, కాంట్రవర్సియల్, డిస్ప్యూటబుల్, వివాదాస్పద, కౌంటినెన్స్, ఫేస్, ఫీచర్స్, ముఖ కవళికలు, ప్రీమెడిటేటెడ్, ప్లానడ్, ఇంటెన్షనల్, ఉద్దేశపూర్వక, ఎంట్రెంచ్, ఎస్టాబ్లిష్, షటిల్, ఏర్పరచు, వెయిన్, ఫ్రూట్లెస్, పాయింట్లెస్, నిరుపయోగము, అప్రైజ్, ఇన్ఫిర్మ్, నోటిఫై, తెలియజేయు, ఎఫిర్మ్, తిరిగి ధృవీకరించటం, పునరుద్ధరించటం, ప్రికేరియస్, డిరిలిక్ట్, నెగ్లెక్ట్, నిర్లక్ష్యము, పెయిన్స్టైకింగ్లీ, వర్క్ హార్డ్, శ్రమించి, స్టేటస్ క్యూ అంటే యథాతథ స్థితి, రీపాట్రియేషన్, రిటర్న్ టు దేర్ ఓన్ కంట్రీ, తిరిగి స్వదేశానికి వచ్చుట, ఎబైడ్, ఒబే, స్టాండ్ బై, కట్టుబడు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, విత్ ద డెత్స్ ఆఫ్ అట్లీస్ట్ 20 ఇండియన్ సోల్జర్స్ అండ్ రిపోర్ట్స్ ఆఫ్ చైనీస్ సోల్జర్స్ క్యాజువాలిటీస్ ఇన్ క్లాషెస్ ఎట్ ద Galwan Valley in Ladakh, India and China have entered uncharted territory on the line of actual control, the first combat deaths since 1975 and the first such in the Galwan Valley since the 1962 war. అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క బోర్డర్ ఎల్ఏసీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి సంబంధించి ఈ యొక్క గ్యాల్వన్ వ్యాలీ అయినటువంటి ఈ లడాక్ ప్రాంతంలోని మన భారతదేశ భూభాగంలో చైనా వాళ్ళు యొక్క ఎంటర్ అయ్యి మన సైనికుల మీద కాల్పులు జరపడం వల్ల దగ్గర అంటే మినిమం, అంటే అట్లీస్ట్ ఒక 20 మంది, అంటే 20 మంది పైనే కానీ 20 మంది లోపైతే చనిపోలేదు మన యొక్క భారతీయ పౌరులు. దాంతోపాటు చైనా యొక్క పౌరులు కూడా కొంతవరకు మరణాలు సంభవించినని తెలిసింది, కానీ ఆ లెక్క అనేది తెలియదు అనమాట. సో ఇప్పుడు ఆ యొక్క అలా జరిగిన విధానం ఏదైతే ఉందో ఆ బోర్డర్లో బాగా, అంటే యొక్క టెన్షన్ని ఏర్పరిచే విధంగా, ఎప్పటికీ 1975లో తర్వాత ఎప్పుడు కూడా ఇలాంటి మన భారత్కి చైనాకి ఇలాంటి కాల్పులు అనేవి జరగలేదు. ముఖ్యంగా ఈ గ్యాల్వన్ వ్యాలీలో ఇలాంటి దారుణాలు అనేవి, అంటే ఇలాంటి కాల్పులు అనేవి 1962 ముందు జరగదు. అంటే 1975లో భారతదేశానికి చైనాకి కాల్పులు జరిగినప్పటికీ ఈ యొక్క గ్యాల్వన్ వ్యాలీలో జరగలేదు. కానీ గ్యాల్వన్ వ్యాలీలో లాస్ట్గా ఎప్పుడు జరిగింది అంటే 1962 వార్ టైంలో మాత్రమే జరిగిందనమాట. ద బ్రుటాలిటీ ఆఫ్ ద క్లాషెస్ విత్ సివియర్ ఇంజురీస్ అండ్ డెత్ ఇంకర్డ్ డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ నో షూట్స్ వర్ ఫైర్డ్ ఈజ్ ఆల్ ఆల్సో అన్హియర్డ్ ఆఫ్ దస్ ఫార్. అంటే ఇప్పుడు ఈ యొక్క బ్రుటాలిటీ క్లాషెస్ అంటే ఈ యొక్క భయంకరమైన క్రూరమైనటువంటి ఈ యొక్క గొడవ అనేది దీనివల్ల ఏమైందంటే చాలా వరకు సివియర్ ఇంజురీస్ జరిగినాయి. తర్వాత కొన్ని మరణాలు కూడా సంభవించినాయి. ఇన్కర్డ్ అంటే ఏంటంటే సంభవింపజేయడం అనమాట, సంభవించడం, అంటే మరణాలు కూడా ఏర్పడినాయి అనమాట. అక్కడ ఏం చెప్తున్నారు, డిస్పైట్ ద ఫ్యాక్ట్ నో షూట్స్ వర్ ఫైర్డ్. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారు, డిస్పైట్ అంటే
అక్కడ మరణాలు సంభవించినప్పుడు ఇప్పటికి కూడా అక్కడ ఏం ఫైరింగ్ జరగలేదు అన్నట్లే వాళ్ళు చైనా వాళ్ళు కవరింగ్ ఇస్తున్నారనమాట. సో ఇదేంటి ఈ యొక్క విధానం అనేది చాలా దూరంలో ఉందన్నమాట. అన్హియర్డ్ ఆఫ్ ద ఫార్ ఈ యొక్క వాళ్ళు చెప్పే అంశం అనేది నిజానికి చాలా దూరంలో ఉందన్నమాట. ద అదర్స్ అక్కర్డ్ వెన్ ద టూ ఆర్మీస్ హ్యాడ్ అగ్రీడ్ టు డిస్ఎంగేజ్ అండ్ డీఎస్కలేట్ ద మంత్ లాంగ్ స్టాండ్ ఆఫ్ విచ్ మేక్స్ ద క్లాషెస్ పర్టికులర్లీ షాకింగ్. అంటే ఇప్పుడు ఈ యొక్క డెత్స్ అనేవి ఎప్పుడు సంభవించినాయి అంటే ఈ యొక్క రెండు ఆర్మీస్ గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావాన్ని తగ్గించాలి. డీఎస్కలేట్ అంటే ఏంటంటే ప్రభావాన్ని తగ్గించడం. సో డిసెంగేజ్ అంటే ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనమాట. ఆ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్ నుంచి మోహరించబడిన బలగాలు అనేవి ఉపసంహరించుకోవడానికి సంబంధించి ఒక అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. అంటే అగ్రిమెంట్ అనేది జరిగింది. సో ఎప్పుడైతే ఆ అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఈ కాల్పులు సంభవించడం అనేది అందరినీ ఇప్పుడు ఒకసారిగా ఆశ్చర్యానికి షాక్కు గురి చేసిందనమాట. చైనా హ్యాజ్ నౌ క్లైమ్డ్ సోవర్నిటీ ఓవర్ ద ఎంటైర్ గ్లాన్వన్ వ్యాలీ, ఇండికేటింగ్ దట్ ఇట్ ఈస్ అన్లైక్లీ టు పుల్ బ్యాక్ ఫ్రమ్ దిస్ క్రూషియల్ అండ్ హిటర్టో నాన్ కంటెంటియస్ ఏరియా అన్లెస్ ఇట్ ఈస్ ఫోర్స్డ్ టు. అంటే ఇప్పుడు చైనా అనేది సోవర్నిటీ ఏంటంటే సార్వభౌమత్వ అధికారాన్ని గ్యాల్వన్ వ్యాలీ మొత్తం మీద, అంటే గ్యాల్వన్ వ్యాలీ మొత్తం కూడా తన భూభాగం పరిధిలోనే ఉందని చెప్పడానికి ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు ఏది జరగని ఏదైతే ఉందో నాన్ కంటిన్యూస్ ఏరియా అంటే ఏంటంటే ఈ యొక్క వివాదాస్పదమైన ఏరియాని తన భూభాగంలో కలుపుకుంటున్నట్టు, దాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నట్టు చూపిస్తుంది అనమాట. ఇన్ హిస్ టాక్స్ విత్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్, చైనాస్ ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ అపియర్ టు కంటెనెన్స్ దిస్ న్యూ పొజిషన్. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఎవరైతే చైనా యొక్క ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఫారెన్ మినిస్టర్ మన భారతదేశం సంబంధించిన ఎక్స్టర్నల్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్తో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సిచ్యువేషన్ పొజిషన్ ముక్కవెళికలు మార్చాలని చూసారు. అంటే ఇప్పుడు అక్కడ యుద్ధంతో ఉన్న ఆ యొక్క బోర్డర్లో ఉన్నటువంటి ముక్కవెళికలు మార్చాలని చెప్పాడనమాట. అంటే ఆ సిచ్యువేషన్ అనేది నార్మల్గా తీసుకురావాలని ఆయన మాట్లాడాడు. అండ్ ఈవెన్ కాల్డ్ ఆన్ ఇండియా టు పనిష్ దోస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రాసింగ్ ద ఎల్ఏసి. అంటే ఇంకా ఏం చెప్పాడంటే ఇండియా అనేది ఎవరైతే ఈ యొక్క లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని దాటడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకున్న బాధ్యత వహించారో అలాంటి వాళ్ళని ఈ యొక్క పనిష్ చేసే అధికారం, వాళ్ళని శిక్షించే అధికారం కూడా భారత్ తీసుకోవాలని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. ప్రమోటింగ్ ఇండియా టు అక్యూజ్ చైనా ఆఫ్ అటెంప్టింగ్ టు ఆల్టర్ ద ఎల్ఏసి విత్ దిస్ ప్రీమెడిటేటెడ్ అండ్ ప్లాన్డ్ యాక్షన్ బై ఇట్స్ ఫోర్సెస్. అంటే ఇప్పుడు ఎందుకని అలా ఆయన చెప్పాడంటే భారతదేశం ఏం చేస్తుందంటే చైనా మీద నింద వేస్తుంది అనమాట. ఈ యొక్క చైనీయులు ఈ యొక్క లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి వద్ద వీళ్ళ బోర్డర్లో దాటారు. అంటే ఒక ప్రీ మెడిటేటెడ్ అంటే ఇంత ముందే అనుకొని ప్లాన్డ్గా అనమాట, ఉద్దేశపూర్వకంగా ప్లాన్డ్గా చేసినటువంటి ఇది ఒక చర్య అని చెప్పేసి మన భారతదేశం చైనాని పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. దాన్ని ఉద్దేశించి ఆయన ఇలా మాట్లాడాడు అనమాట. Meanwhile, reports that Chinese troops continue to be well entrenched in the fingers area, finger 4 to 8, are the ridges around Pangtiso Lake that India has always patrolled and remain inside the LAC at Nakula Pass are worrying indicators of a hardening Chinese position. అంటే ఇప్పుడు ఇంకా ఏంటి ఈ యొక్క చైనాస్ ట్రూప్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు వాళ్ళు ఏంటంటే మన యొక్క భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి కొంతవరకు ఎంట్రించినమాట, కొంతవరకు వాళ్ళ యొక్క స్థావరాలు ఏర్పరచుకున్నారన్నమాట. ఎక్కడికి ఏరియాలో ఫింగర్స్ ఏరియాలో, అంటే ఫింగర్ అంటే 4 to 8, ఫింగర్ 4 to 8 అంటే లేదా ఫింగర్ 4 to 8 అనొచ్చు, లేకపోతే ఈ పాంగ్సాంగ్సో అనే యొక్క ప్యాంగాంగ్సో అనే యొక్క లేక్ ఏదైతే ఉందో ఆ లేక్ యొక్క పరిసర ప్రాంతాల్లో వీళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారన్నమాట. ఎప్పుడూ కూడా ఆ యొక్క ఏరియాలో మన యొక్క భారతీయ బలగాలు అనేవి పెట్రోలింగ్ గస్తీ కాస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి ప్రదేశంలో వాళ్ళు స్థావరాలు ఏర్పరచుకున్నారు. దాంతోపాటు ఇక్కడ ఎల్ఏసి నాకులా పాస్లో వాళ్ళు ఏంటంటే లోపలికి వచ్చేసి ఇంకా వాళ్ళ యొక్క పొజిషన్ని బలోపేతం చేసుకుంటున్నారనమాట. వైల్ ప్రైమ్ మినిస్టర్ మోడీస్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఆన్ వెడ్నెస్డే ఆఫ్ ఏ బీఫిట్టింగ్ రిప్లై అండ్ ఆఫ్ ద sacrifice of the soldiers that would not go in vain is a much needed expression of the national sentiment. Simply extracting revenge does not appear to be the answer to the altered situation across the LAC. అంటే ఇప్పుడు మన యొక్క భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ ఒక బలమైన ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడనమాట నిన్న బుధవారం. ఏమని చెప్పాడంటే ఆయన అంటే బీఫిట్టింగ్ రిప్లై అంటే ఇప్పుడున్న పొజిషన్కి సరిపోయేటట్టు ఆయన యొక్క సమాధానం ఉందన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్ని తలపించే విధంగా లేకపోతే వాటిని ఎదుర్కొనడానికి సరిపోయేంత స్టేట్మెంట్ అనేది ఆయన ఇచ్చాడనమాట. ఎవరైతే సోల్జర్స్ ఈ యొక్క యుద్ధంలో చనిపోయిన ఒక 20 మంది సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలని, వాళ్ళ యొక్క సాక్రిఫైస్ని, వాళ్ళ యొక్క త్యాగాలని భారతదేశం ఊరిక పనికిరానియకుండా పోనేది. మెయిన్ ఏంటంటే నిరుపయోగం కానివ్వదు, ఖచ్చితంగా నిరర్థకం కానివ్వదు, నిరుపయోగం కానివ్వదు. తర్వాత ఆయన ఇంకా ఏం చెప్పాడంటే ఇలాంటి పరిస్థితులనే పునరావృతం కాకుండా చూస్తామని చెప్పాడనమాట. దాంతోపాటు ఈ యొక్క ఇలాంటి స్టేట్మెంట్ అనేది ఇలాంటి సిచ్యువేషన్లో మన యొక్క నేషనల్ సెంటిమెంట్ ప్రకారం ఇలాంటి స్టేట్మెంట్లు అనేవి అనివార్యం అనమాట. దీంతోపాటు ఏంటంటే జస్ట్ మన సోల్జర్ని చంపారు కాబట్టి ఏదో రివెంజ్ తీసుకున్నట్టు వాళ్ళ సోల్జర్ని చంపడం అనేది సరిపోదన్నమాట. కానీ అంతకు మించి ఏంటి అంటే ఇక్కడున్న పరిస్థితుల్ని, ఆ ఎల్ఏసీ దగ్గర ఉన్న పరిస్థితుల్ని సాధారణ పరిస్థితిలోకి, యథాస్థ స్థితిలోకి తెచ్చే విధంగా కొన్ని చర్యలు అయితే తీసుకోవాలన్నమాట. ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ ఇట్స్ అ రెస్పాన్స్ అపరేట్లీ ద ఫస్ట్ స్టెప్ ద గవర్నమెంట్ మస్ట్ టేక్ ఈజ్ టు అప్రైజ్ ద నేషన్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాజ్ occurred since late April along the LAC, including incidents in Ladakh and Sikkim. అంటే ఇప్పుడున్న పరిస్థితులు మనం ఎదుర్కోవడానికి మన భారతీయ ప్రభుత్వం ఏం చేయాలంటే అసలు ఆ యొక్క ఒక ఏప్రిల్ దగ్గర నుంచి మనకు అక్కడ పరిస్థితులు అనేవి బాగలేవు. అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియచేయాలి. అంటే ప్రపంచానికి కాకపోయినా కనీసం మన భారతదేశానికైనా చెప్పాలి. ముఖ్యంగా ఆ ఫేస్ ఆఫ్ జరిగినటువంటి ఈ లడాక్ సిక్కిం ఏరియాలో అక్కడ ఏం జరిగిందో అనేది ఈ యొక్క ప్రభుత్వం అనేది బయట పెట్టాలన్నమాట, తెలియజేయాలన్నమాట. Monday's clashes have put an end to claim that Chinese troops have not entered Indian territory. The troops have disengaged and that the situation was being de-escalated. అంటే ఇప్పుడు ఏదైతే మన యొక్క మండే జరిగిన యొక్క గొడవ ఏదైతే ఉందో, ఆ క్లాషెస్ ఏదైతే ఉందో, యుద్ధం ఏదైతే ఉందో, ఇప్పటి వరకు చైనా భారతదేశ భూభాగంలోకి మేము ఎంటర్ అవ్వలేదు, లేకపోతే ఆ టెరిటరీతో మాకేం సంబంధం లేదు, లేకపోతే అక్కడ డిజెంగేజ్ అవుతున్నాం, అంటే అక్కడ పరిస్థితులను మేము ఉపసంహరించుకుంటున్నాం, బలగాలను ఉపసంహరించుకుంటున్నాము, అక్కడ పరిస్థితిని మేము మామూలుగా చేస్తున్నాము అని అన్ని స్టేట్మెంట్లు ఇస్తుంది కదా. అవన్నీ కూడా ఇప్పుడు అబద్ధాలని, అంటే పనికిరాని తప్పుడు సమాచారాలని చెప్పేసి ఇప్పుడు ప్రపంచానికి తెలిసిందనమాట, అర్థమయ్యే విధంగా ఉందన్నమాట ఆ యొక్క మండే జరిగిన గొడవ అనేది. The government must conduct a full investigation of the Galwan clash and put out clear details of the lives lost. అంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది ఏం చేయాలి అంటే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆ గాల్వన్ క్లాష్లో ఏం జరిగింది, ఆ గాల్వన్ వ్యాలీలో జరిగిన గొడవకు సంబంధించి ఎలా జరిగింది, ఆ గొడవ ఎలా స్టార్ట్ అయింది, దాంతోపాటు ఎంతమంది కరెక్ట్గా చనిపోయారనే లెక్క కూడా చెప్పాలన్నమాట. ఏ ట్రూ ట్రిబ్యూట్ టు those soldiers will not only include ensuring accountability from Beijing but also enforcing a full troops withdrawal from all the areas occupied in the last few weeks. అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళకి ట్రిబ్యూట్ అంటే వాళ్ళకి మనకు ఘన నివాళి ఇవ్వటం, ఆ యొక్క చనిపోయిన సోల్జర్స్కి మనం ఘన నివాళి ఎలా ఇవ్వాలంటే ఓన్లీ ఈ యొక్క ఇన్సిడెంట్కి చైనాను ఒక్కదాన్ని బాధ్యుడిని చేసో లేకపోతే చైనా రెస్పాన్సిబిలిటీ ఉందని నిరూపించడం ఒక్కటే కాదు, గత కొన్ని వారాలుగా అక్కడ చైనా ట్రూప్స్ ఏవైతే ఆక్యుపై చేసుకున్నారో ఆ బలగాలన్నీ ఉపసంహరింపజేసే విధంగా చేసినప్పుడే వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలకి మనం సరైన కనీసం ఘన నివాళి అర్పించినట్లు ఉంటుందన్నమాట. Both the MEA and the Chinese Ministry of Foreign Affairs have reaffirmed their commitment to dialogue as a mean of restoring peace. అంటే ఇప్పుడు ఏంటి యొక్క మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క MEA మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కావచ్చు, లేకపోతే చైనీస్ మినిస్టర్ అయినటువంటి యొక్క ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఏంటంటే తిరిగి పునరుద్ఘాటించారనమాట. దీనికి సంబంధించి వాళ్ళ కమిట్మెంట్ డైలాగ్ అనేది ఎలా ఉండబోతుంది అంటే ఆ యొక్క పరిస్థితులను తిరిగి చక్కదిద్దడానికి, అక్కడ శాంతియుత వాతావరణం ఏర్పాటు చేయడానికి సంబంధించిన అంశాలను వాళ్ళు తిరిగి పునరుద్ఘాటించారు. అంటే మేము ప్రశాంతంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని. బోత్ సైడ్స్ మస్ట్ ఆల్సో ఎక్నాలెడ్జ్ దట్ ద సిచ్యువేషన్ ఈజ్ precarious and that the recent days in a particular have undone decades of painstakingly negotiated కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెకానిజం. అంటే ఇక్కడ ఈ రెండు సైడ్ల పొజిషన్స్ అనేవి నిర్లక్ష్యంగా ఉన్నాయి. అటు భారతదేశం వ్యవహరిస్తున్న శైలి కావచ్చు, ఇక్కడ చైనా వ్యవహరిస్తున్న శైలి కావచ్చు, నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఎందుకని భారతదేశం ఏమో సరైన చర్యలు తీసుకోకుండా, అంటే వాళ్ళు ట్రూప్ వచ్చి దాడి చేస్తారని కూడా లేకుండా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వీళ్ళేంటి యుద్ధం వస్తుందని భయం లేకుండా చైనీస్ వాళ్ళు వచ్చి భారతీయుల మీద యొక్క ఏదైతే కాల్పులు కావచ్చు లేకపోతే దాడులు చేశారనమాట. సో ఇప్పుడు ఈ రీసెంట్ డేస్ ఈ పర్టికులర్ అంతా కూడా ఎలా ఉందంటే గత కొంతకాలంగా అంటే పెయిన్ స్టాకింగ్లీ అంటే ఎంతో కాలంగా ఉన్నటువంటి అంటే ఆ యొక్క ఏవైతే నెగోషియేషన్స్ కానీ లేకపోతే ఒకళ్ళ మధ్య ఒకళ్ళ నమ్మకాలు కాన్ఫిడెన్స్కి సంబంధించి బిల్డింగ్ మెకానిజం అంతా కూడా దెబ్బతీసే విధంగా ఉందన్నమాట వీళ్ళ యొక్క నిర్లక్ష్య ధోరణి. వితౌట్ ఏ ఫుల్ రీస్టోరేషన్ ఆఫ్ ద స్టేటస్ క్యూ అండ్ reparations for the casualties as well as some honest commitment to abide fully by any agreement, talks with Beijing at this point might not mean more than empty words. అంటే అక్కడ స్టేటస్ క్యూ ఏంటంటే యథాతథ స్థితి అనమాట. ఈ యొక్క యథాతథ స్థితిలోకి అక్కడ సిచ్యువేషన్ని తీసుకురాకుండా
ఏవైతే ఈ యొక్క రిపరేషన్స్ అంటే ఏంటంటే ఈ యొక్క స్వదేశానికి తిరిగి వచ్చడం, ఈ క్యాజువాలిటీస్, ఈ మరణాలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మన స్వదేశంలో వాటి లెక్కలు చెప్పడం కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క పార్థివ దేహాలను మన శరీరానికి తీసుకురావడంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఇవి చేయటం అనేది, దాంతోపాటు ఒక హానెస్ట్ కమిట్మెంట్ అనేది, అంటే రెండు దేశాలు కూడా ఒక కమిట్మెంట్తో కట్టుబడి ఉండాలన్నమాట. అలాంటి కట్టుబడి లేకుండా ఇలాంటి చర్యలన్నీ తీసుకోకుండా వీళ్ళు చర్చల్లో పాల్గొన్నారనుకోండి, అక్కడ మాట్లాడడానికి ఏముండదు, ఓన్లీ ఎంటీ వర్డ్స్, ఇద్దరు మాట్లాడుకోవడానికి ఏముండదు. అంటే అక్కడ పరిస్థితులు చక్కబెట్టి అక్కడ ఇద్దరు ఒక అంశానికి కట్టుబడి, అంటే కాల్పుల ఉల్లంఘనకు కానీ లేకపోతే ఒక డిసెంగేజ్మెంట్కి సంబంధించి వాళ్ళకి దానికి కట్టుబడి ఉండకుండా వీళ్ళు చర్చలకు వెళ్ళారనుకోండి, మాట్లాడడానికి ఏం వర్డ్స్ ఉండవు, ఓన్లీ ఎంటీ వర్డ్స్ మాత్రమే ఉంటాయని చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యునైటెడ్ ఫ్రంట్ ఇన్ ఢిల్లీ. అంటే యునైటెడ్ ఫ్రంట్ ఇన్ ఢిల్లీ అంటే ఇప్పుడు ఈ యొక్క ఢిల్లీ ప్రభుత్వం అనేది యూనియన్ గవర్నమెంట్ అనేవి రెండూ కలిసి ఈ యొక్క కోవిడ్-19 మీద యుద్ధం చేయడానికి ముందుకు వచ్చినాయన్నమాట. ఇంతకాలం యొక్క యూనియన్ గవర్నమెంట్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ బీజేపీకి ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ నడిపిస్తున్న స్టేట్ గవర్నమెంట్ కానీ సరైన పొత్తు కుదరలేదు. అంటే వీళ్ళిద్దరు ఎప్పుడు గొడవ పడుతూనే ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఆ కోవిడ్-19 మీద యుద్ధం చేయడానికి ముందుకు వచ్చారనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్, ద గవర్నమెంట్స్ ఇన్ ఢిల్లీ అండ్ ద సెంటర్ మస్ట్ జాయిన్ హ్యాండ్స్ ఫర్ ఏ రోబస్ట్ రెస్పాన్స్ టు కోవిడ్-19. అంటే ఇప్పుడు ఈ యొక్క ఢిల్లీ ప్రభుత్వం కావచ్చు, తర్వాత కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు తమ యొక్క చేతులు కలిపి ఈ యొక్క దృఢమైన రెస్పాన్స్ ఏదైతే ఉందో కోవిడ్-19 ఎదుర్కోవడానికి, రోబస్ట్ అంటే దృఢమైన అనమాట, ఈ దృఢమైన రెస్పాన్స్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నారనమాట. సో ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని మనం ఒకసారి చూద్దాం. రోబస్ట్, స్ట్రాంగ్, టఫ్, దృఢమైన. కెమరడరీ, ఫెలోషిప్, ఫ్రెండ్షిప్, స్నేహితము. చావోటిక్, డిజార్డర్లీ, డిస్ఎరే, అస్తవ్యస్తమైన. హోస్టిలిటీ, కాన్ఫ్లిక్ట్, తగువు. డినేయల్, కాంట్రడిక్షన్, రిజెక్షన్. ఒప్పుకొనకపోవుట. బ్లీక్, ఫ్రీజింగ్, చల్లని. పాండమిక్, వైడ్ స్ప్రెడ్, ప్రెవలెంట్, వ్యాధి, క్రిమి. అగ్రవేటెడ్, మోరు, లార్జ్, అధిక. కన్సీడ్, యాక్సెప్ట్, ఎలో, అంగీకరించు. ఎపిడెమిక్, అవుట్ బ్రేక్, ఇన్ఫెక్షన్, అంటువ్యాధి. ఎమినెంట్, గ్రేట్, నోటబుల్, ప్రఖ్యాత. ఎక్స్పీడియన్సీ, అడ్వాంటేజ్, అవసరము. హార్టిల్, స్పీడ్, రష్, వేగము. డిజాస్టర్, హోలోకాస్ట్, కెటస్ట్రోఫిక్, వినాశనం, విషపూరిత. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, ది న్యూ ఫౌండ్ స్పిరిట్ ఆఫ్ camaraderie between the Arvind Kejriwal-led government of Delhi and the BJP-led center has not come a moment too early. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ నడిపిస్తున్నటువంటి ఈ యొక్క ఢిల్లీ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ నడిపిస్తున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు స్నేహపూరితంగా కలిసినాయి అనమాట. దీనికి సంబంధించి కోవిడ్-19 మీద యుద్ధం చేయడానికి. సో ఈ యొక్క కలయిక అనేది అంత తొందరగా ఏమి జరగలేదన్నమాట. ఢిల్లీ ఈజ్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ ద పాండమిక్ అండ్ ఇట్స్ రెస్పాన్స్ హ్యాడ్ బీన్ చావోటిక్ అంటిల్ రీసెంట్లీ. అంటే ఇప్పుడు ఈ యొక్క ఢిల్లీ మొత్తం కూడా ఆ యొక్క పెండమిక్ వ్యాధి ఏదైతే ఉందో దాని యొక్క హస్తగతం అయిందనమాట, దాని చేతుల్లో నలిగిపోతుందన్నమాట. సో ఇప్పటి వరకు మనం కనుక చూసుకుంటే అక్కడ పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయినాయన్నమాట. చావోటిక్ అంటే అస్తవ్యస్తం అయిపోయినాయన్నమాట. ద సెంటర్ అండ్ మిస్టర్ కేజ్రీవాల్ హ్యావ్ హ్యాడ్ ఏ లాంగ్ హిస్టరీ ఆఫ్ మ్యూచువల్ హోస్టిలిటీ ఎఫెక్టింగ్ ద సిటీ పెండమిక్ ప్రిపేర్నెస్. అంటే ఈ యొక్క అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఎంతో కాలంగా ఈ చరిత్రలో చూసుకుంటే ఈ యొక్క తగువులు అనేవి, హాస్టాలిటీ అంటే ఏంటంటే తగువులు, గొడవలు అనేవి ఉన్నాయన్నమాట. ఈ యొక్క తగువులు అనేవి దేన్ని ఎఫెక్ట్ చేసినాయి అంటే ఆ పెండమిక్కి సంబంధించి వీళ్ళు ప్రిపేర్డ్నెస్ని, దాన్ని ఎదుర్కోవడానికి సంబంధించి సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నారు. వీళ్ళు విఫలమయ్యారు ఈ రెండు ఇలా గొడవ పడటం వల్ల. ఆన్ March 4th దెర్ వాజ్ జస్ట్ ఏ సింగిల్ కేస్. మార్చి 4వ తారీఖు 2020న ఓన్లీ ఢిల్లీలో ఒక కేసు మాత్రమే ఫైల్ అయిందనమాట. As of June 16th, 44,688 positive cases and 1,837 deaths have been recorded. అంటే జూన్ 16వ తారీఖు కరెక్ట్గా దగ్గర 3 నెలల 12 రోజుల కాలంలో మొత్తం ఎంత 44,688 పాజిటివ్ కేసులు, 1,837 మరణాలు అనేవి సంభవించినాయి అన్నమాట. Meanwhile, complaints of denial of patient care, exploitative billing by private hospitals and a deliberate attempt to అండర్ రిపోర్ట్ కేసెస్ అండ్ డెత్స్ హ్యావ్ సర్ఫేస్డ్. అంటే ఇంకా ఏంటి, దీంతో పాటు ఇంకా ఏంటి అంటే ఇక్కడ చాలా వరకు ఈ యొక్క పేషెంట్ కేర్కి సంబంధించి వాళ్ళని నిరాకరించడం అనమాట. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా డినైల్ అంటే ఏంటంటే ఒప్పుకోకపోవడం, నిరాకరించడం అనమాట. దాంతోపాటు ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ అయితే విపరీతమైన బిల్లులు అనమాట. ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఒక పేరులాగా ఏంటంటే ఈ బిల్లులు అనేవి వసూలు చేస్తున్నారు.
దాంతోపాటు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఢిల్లీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ ఎన్ని కేసులు రిపోర్ట్ అవుతున్నాయి, డెత్ అనే వాటిని బయటికి సరిగ్గా చెప్పట్లేదు, క్లియర్గా చెప్పట్లేదు, అస్పష్టంగా తెలియజేస్తుంది అనమాట. వెదర్ దేర్ ఈజ్ కమ్యూనిటీ స్ప్రెడ్ ఆర్ నాట్, ఇన్ హాఫ్ ఆఫ్ ద కేసెస్ ద ఇన్ఫెక్షన్ సోర్స్ ఈజ్ అన్నోన్. అంటే ఇప్పటికీ కూడా అక్కడ కమ్యూనిటీ స్ప్రెడ్ ఉందో లేదో తెలియదు అనమాట. చాలా వరకు హాఫ్ ఆఫ్ ద కేసెస్ మనం లెక్క చూసుకుంటే వాళ్ళకి ఆ వ్యాధి ఎలా వచ్చింది, ఏ సోర్స్ ద్వారా ఆ వ్యాధి వచ్చింది అనేది మాత్రం ఇప్పటికీ ఎవరికి తెలియదు అనమాట. ద నేషనల్ క్యాపిటల్ ఈజ్ స్టారింగ్ ఎట్ యాన్ ఈవెన్ బ్లీకర్ సిచ్యువేషన్ ఎహెడ్ యాజ్ కేసెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్రాస్ 5.5 lakh బై జులై ఎండ్. అంటే ఇప్పుడు ఈ యొక్క నేషనల్ క్యాపిటల్ అనేది రాబోయే కాలంలో ఈ యొక్క పరిస్థితి అనేది ఇంకా దారుణంగా, బ్లీకర్ అంటే ఏంటంటే చల్లగా గడ్డగట్టిపోవడం అనమాట. సో అంటే ఇంకా ఏంటి, పరిస్థితులు అనేవి ఇంకా దారుణంగా తయారవుతాయి. ఎందుకని జూలై ఎండ్కి మన భారతదేశంలో మొత్తం 5.5 లక్షల కేసులు అనేవి ఉంటాయి. ఇంకా ఢిల్లీలో కేసులు కూడా దానికి అనుగుణంగానే పెరుగుతాయి అనమాట. All this was to be expected, and in fact the purpose of the national lockdown that continued for 10 weeks until June 7 was to prepare the health infrastructure for such a సర్జ్. అంటే ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి అనేది ఏంటంటే యాక్చువల్గా నిజాలకు మనం చూస్తే కనుక ఈ యొక్క దేశం మొత్తం ఒక 10 వారాల పాటు ఏం చేశారంటే నేషనల్ లాక్డౌన్ అనేది ఏర్పాటు చేశారనమాట. అప్పటి వరకు జూన్ 7వ తారీఖు వరకు కూడా ఈ నేషనల్ లాక్డౌన్ అనేది ఢిల్లీలో కంటిన్యూ అయింది. ఆ సమయంలో వీళ్ళు ఏం చేయాలి, ఈ యొక్క అంటే ఈ యొక్క వైద్యానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు అనే వాటిని కలగజేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి ఈ యొక్క 10 వారాల కాలంలో. ఎందుకని ఇలా ఎక్కువ కేసులు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కోవడానికి సరిపోయేంత ఆరోగ్య పరికరాలు కావచ్చు, ఆ యొక్క ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం అనేది చెయ్యాలి. కానీ ఇప్పుడు మనం చూస్తే పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఢిల్లీ ఫెయిల్డ్ ఇన్ ద టాస్క్. కానీ ఈ యొక్క ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఈ యొక్క విధానంలో బాగా అంటే విఫలమైందనమాట. ద పెండమిక్ హ్యాజ్ స్ట్రెచ్డ్ ద హెల్త్ కేర్ సిస్టమ్ ఈవెన్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ టు ఏ బ్రేకింగ్ పాయింట్. అంటే ఈ యొక్క వ్యాధి ఏదైతే ఉందో, ఈ యొక్క వ్యాధి అనేది ఈ యొక్క ఆరోగ్య పరిస్థితి అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఆరోగ్య పరిస్థితిని బాగా సాగదీసిన, స్ట్రెచ్డ్ అంటే సాగదీచడం, ఎంతవరకు సాగదీసిందంటే అవి తెగిపోయేంతవరకు, బ్రేకింగ్ పాయింట్కి వచ్చేంత వరకు కూడా దెబ్బతీసే విధంగా ఈ యొక్క వ్యాధి యొక్క బిహేవియర్ ఉందన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ ఇన్యాక్షన్ అండ్ పర్సనాలిటీ క్లాషెస్ అగ్రవేటెడ్ ద సిచ్యువేషన్ ఇన్ ఢిల్లీ. అంటే ఇప్పుడు ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఇన్యాక్షన్ అంటే సరైన టైంలో ఈ యొక్క పరిపాలన లోపాలన్నమాట, అవి ఒకటి. తర్వాత యొక్క పర్సనాలిటీ క్లాషెస్ అంటే ఈ యొక్క అరవింద్ కేజ్రీవాల్కి, మోడీకి యొక్క పర్సనాలిటీ క్లాషెస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పరిస్థితిని ఇంకా దారుణంగా అగ్రవేటెడ్ అంటే ఇంకా దాని యొక్క తీవ్రతను పెంచేసినాయి, అధికంగా పెంచేసినాయి అన్నమాట సిచ్యువేషన్ని. హోమ్ మినిస్టర్ అమిత్ షా అండ్ మిస్టర్ కేజ్రీవాల్ సీమ్స్ టు హ్యావ్ అగ్రీడ్ ఆన్ ద నీడ్ ఫర్ ఎన్హాన్స్డ్ కోఆపరేషన్ బిట్వీన్ ద గవర్నమెంట్స్. ఇప్పటికీ ఈ యొక్క హోమ్ మినిస్టర్ అమిత్ షా, తర్వాత ఈ యొక్క చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ ఇద్దరు కూడా ఈ యొక్క కోఆపరేషన్ కావాలని అనుకున్నారనమాట. వాళ్ళ యొక్క ఎన్హాన్స్ అంటే వాళ్ళు ఇంకా పెంచుకోవాలి, ఒకరి మధ్య ఒకళ్ళకి కోఆపరేషన్ పెరిగి ఈ వ్యాధి మీద పోరాడాలని అనుకున్నారు. త్రో ఏ బిట్ ఏ లేట్ ఇన్ ద డే దిస్ కుడ్ పొటెన్షియల్లీ లీడ్ టు ఏ మోర్ రోబస్ట్ రెస్పాన్స్ బై పూలింగ్ ఇన్ రిసోర్సెస్. అంటే ఇప్పుడు ఈ యొక్క విధానం ఏదైతే ఎప్పుడైతే వీళ్ళు ఇలా కొద్దిగా లేట్ చేయటం అనేది, దానివల్ల ఏమైంది అంటే ఈ యొక్క కఠినమైనటువంటి యొక్క రెస్పాన్స్, ఈ వ్యాధికి కఠినంగా వ్యవహరించాల్సినటువంటి రెస్పాన్స్ ఏదైతే ఉందో, ఈ యొక్క మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం, రిసోర్సెస్ని అన్నిటినీ వీళ్ళు కూడగట్టుకోవడం, దాంట్లో ఇబ్బందులు ఏర్పడినాయి అన్నమాట. ఇన్ దిస్ ప్రాసెస్ మిస్టర్ కేజ్రీవాల్ హ్యాస్ కన్సిడర్డ్ సమ్ గ్రౌండ్ టు ద సెంటర్ అండ్ ఇట్స్ రిప్రజెంటేటివ్ ఎల్జీ అనిల్ బైజల్. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశాడంటే కొంతవరకు అంగీకరించాడనమాట, సెంటర్ యొక్క పాత్రను అంగీకరించి ఆయన రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో అంటే యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క రిప్రజెంటేటివ్ ఎల్జీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో అనిల్ బైజాల్ని ఒప్పుకున్నాడు అనమాట, ఆయన అంగీకరించాడు. మిస్టర్ షా ఇన్స్పెక్టెడ్ ఏ హాస్పిటల్ ఇన్ ద సిటీ ఆన్ మండే అండ్ మిస్టర్ బైజల్ హ్యాజ్ బీన్ టేకింగ్ ఏ హ్యాండ్స్ ఆన్ అప్రోచ్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ అఫైర్స్. అంటే ఇప్పుడు ఏంటి, ఈ యొక్క అమిత్ షా ఎవరైతే ఉన్నారో మన యొక్క హోమ్ మినిస్టర్ అమిత్ షా, ఆయన ఒక హాస్పిటల్కి ఇన్స్పెక్ట్ చేశాడనమాట నిన్న సోమవారం. దాంతో ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క బైజల్ ఎవరైతే ఉన్నారో అనిల్ బైజల్ ఆ లెఫ్టినెంట్ గవర్నర్ పూర్తిగా యొక్క మేనేజ్మెంట్కి సంబంధించిన అఫైర్స్కి ఆయన చేతిలోకి తీసుకున్నాడు అనమాట. హీ హ్యాజ్ యూజ్డ్ హిజ్ అథారిటీ యాజ్ చైర్మన్ ఆఫ్ ద ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ DDMA అండ్ పవర్స్ వెస్టెడ్ in him to maintain public order during the pandemic to take critical decisions. అంటే ఇప్పుడు ఆయన ఈ యొక్క ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎవరైతే చైర్పర్సన్ ఎవరంటే ఈ యొక్క
ఎల్జీ అనమాట, లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి అనిల్ బైజ్వాల్. ఎప్పుడైనా సరే ఆ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎవరు అధికారంగా చైర్పర్సన్ ఎవరు అంటే ఆ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అనమాట. సో ఆయన అధికారాలని విస్తరింపజేసి ఈ యొక్క పబ్లిక్ ఆర్డర్ని యథాస్థితి తీసుకురావడానికి, ఈ యొక్క వ్యాధి యొక్క సిచ్యువేషన్, ఆ క్రిటికల్ డిసిషన్ అంటే ఈ వ్యాధికి సంబంధించినటువంటి అంటే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారం అనేది ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు అనమాట. హీ హ్యాస్ రిసీవ్డ్ decisions by the Kejriwal government that discouraged testing and limited treatment to only bona fide city residents. ఇంకా ఆయన ఏంటి, ఈ యొక్క అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే ఒక డెసిషన్ తీసుకున్నామన్నమాట, ఆ డెసిషన్ని ఆయన వెనక్కి తీసుకున్నాం, రివర్స్ చేశారు. అంటే వెనక్కి తీసుకొని ఏ డెసిషన్ అనేది, ఎవరైతే ఈ యొక్క ఢిల్లీ పౌరులకు మాత్రమే ఈ యొక్క ట్రీట్మెంట్ టెస్టింగ్ కానీ లేకపోతే ఈ యొక్క లిమిటెడ్ ట్రీట్మెంట్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది, వేరే దేశీయులకు అంటే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ ట్రీట్మెంట్ జరగదని దాన్ని ఆయన ఉపసంహరించాడనమాట. ఏ న్యూ 6-member advisory committee of eminent experts has been constituted to advise the DDMA. ఒక 6 సభ్యులతో కలిగినటువంటి ఎమినెంట్ అంటే ప్రఖ్యాతి చెందిన వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, అంటే ఇలాంటి వ్యాధులకు సంబంధించి ప్రఖ్యాతి చెందిన వాళ్ళని వాళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేశారన్నమాట. దేనికోసం, ఇక ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి వాళ్ళకు సలహాలు ఇవ్వడం కోసం. ద ఎల్జీ ఇష్యూడ్ ఆర్డర్స్ ఎంపవరింగ్ గవర్నమెంట్ అఫీషియల్స్ టు ఇంపోజ్ ఫైన్స్ రేంజింగ్ ఫ్రమ్ 500 to 1000 ఆన్ దోస్ found violating norms relating to COVID-19 prevention such as splitting in public among others, besides fresh measures to ensure transparency in the functioning of the city's medical facilities. అంటే ఇంకా ఈ యొక్క ఎల్జీ అయినటువంటి యొక్క అనిల్ బైజ్వాల్ అనే అతను ఇంకా కొన్ని ఆర్డినెన్స్లు పాస్ చేశారనమాట. ఎవరైతే ఈ యొక్క COVID-19 సంబంధించినటువంటి వైలేషన్స్ ఎవరైతే చేస్తారో, అంటే పబ్లిక్ ప్లేస్లో ఉమ్ము వేయటం కానీ అలాంటి వాళ్ళకి 500 నుంచి 1000 రూపాయల వరకు ఫైన్లు వేయాలని, దాంతోపాటు ఏంటి అంటే మెడికల్ ఫెసిలిటీస్కి సంబంధించి ఒక సిటీలో ప్రభావవంతంగా లేదా పారదర్శకంగా, ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకంగా ఉండే విధంగా చూడమని ఆయన యొక్క అది చూడాలని చెప్పేసి ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను అనమాట. ఆన్ హిస్ పార్ట్ మిస్టర్ కేజ్రీవాల్ హ్యాస్ బీన్ uncharacteristically mellowed and said his interaction with Mr. Shah were extremely productive. అంటే ఇప్పుడు ఈ అరవింద్ కేజ్రీవాల్ ఏంటంటే ఆయన యొక్క గుణానికి వ్యతిరేకంగా, అంటే అన్కారెస్టికల్లీ వ్యతిరేకంగా, మెలౌడ్ అంటే ఏంటంటే ఆయన పునరుద్ఘాటించడం, చెప్పడం అనమాట. ఏం చెప్పాడు అంటే ఆ యొక్క ఏదైతే షాకి ఈయనకి ఉన్నటువంటి ఇంటరాక్షన్ అనేది చాలా వరకు మంచి ఫలితాలని, మంచి యొక్క రాబోయే కాలంలో మంచి ఫలితాలను ఇస్తుంది, ఎక్స్ట్రీమ్లీ ప్రొడక్టివ్ అంటే మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పాడనమాట. దిస్ కోఆపరేషన్ మే హ్యావ్ బీన్ నెసెసైటెడ్ మోర్ బై ఎక్స్పీడియన్సీ than by choice, but it has given the city hope that it can evade hurtling towards disaster. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఇలా కోఆపరేట్ చేసుకోవడం అనేది అవసరం అన్నమాట. ఎక్స్పీడియన్సీ చాలా వరకు అవసరం. అంటే మనం ఛాయిస్ అనమాట, మనకున్న ఒక ఛాయిస్ కాకుండా ఇది అవసరం అనమాట, ఖచ్చితంగా చేయాల్సిన ఛాయిస్ అయితే కాదు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇలా కోఆపరేట్ చేసుకొని ముందుకు వెళ్ళడం అనేది అవసరం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క సిటీలో మనం ఒక నమ్మకాన్ని తెచ్చుకోవచ్చు అనమాట. ఏదైతే ఈ యొక్క డిజాస్టర్ అనేది దాని యొక్క వేగాన్ని, హర్టిలింగ్ అంటే ఏంటంటే వేగాన్ని, ఈ యొక్క డిజాస్టర్కి వైపుగా వెళ్ళే ఈ యొక్క వ్యాధి యొక్క వేగాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఇవండి ఈరోజు నా హిందూలో 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.